వద్దు సరోజ, నా బండి సరోజ, వద్దు వద్దు, తిరగద్దు తిరగద్దు. వద్దు సరోజ అంటే ఆ పేరున్న వాళ్ళే వినరు. కారే మాగుతుంది. ఇప్పటికి కూడా ఆ పేరుకి చాలా పవర్ ఉంది బ్రో. చూడండి ఎలా అయిపోయిందో నా బండి. ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఇప్పుడు ఈ కార్ ని సేవ్ చేయాలంటే ఇంకో కార్ ని తీసుకొని రావాలి. కార్ అయితే తిప్పేసా గానీ రూట్ అయితే మర్చిపోయా బ్రో. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి అన్ని చూసుకుంటూ పాయింట్స్ ని చూసుకుంటూ వెళ్ళాలి. మరి ఎక్కడెక్కడో తిరిగిన తర్వాత నాకైతే ఒక చిన్న క్లూ దొరికింది అన్నమాట. క్లూ చూస్తే మీరే నవ్వేస్తారు. అదే నా కార్ డ్యామేజ్ అయిపోయి నాకు చిన్న పార్ట్ నాకు కనవచ్చింది. సో నాకు తెలిసిన విషయం ఏంటంటే మనమైతే మన కార్ దగ్గరికి వచ్చేసాం అన్నమాట. దారిలో నా పాత కార్ డోర్ కూడా కనిపించింది. దాన్ని తొక్కుకుంటానే వెళ్ళా. ఫైనలీ మనమైతే రీచ్ అయ్యాం. కానీ ఇక్కడే వచ్చిన పెద్ద టాస్క్. అట్లీస్ట్ ఆ కార్ అయినా కొంచెం దూరమైన వెళ్ళింది బ్రో. ఇదైతే చూపించింది టార్చర్ నాకు. మీరే చూడండి ఏమేం చేసిందో ఇది. ఇలా అయితే కుదరదని నేను ఇంకో దారి ట్రై చేసా బ్రో. అంతే. ఆడికి వెళ్ళిన తర్వాత ఈ కార్ కూడా రివర్స్ కొట్టేసింది. అట్లీస్ట్ ఈ ప్లాన్ అయినా సక్సెస్ అవుతుందా అంటే ఇది కూడా అవ్వలేదు బ్రో. ఎంత ఎక్సలేటర్ ఇస్తున్నా కూడా బండి ఆడే ఇరుక్కుపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత బెస్ట్ ముందు వెళ్ళిన దారి అనిపించింది. ఇంకా చేసేదే ముందు రివర్స్ వచ్చి మళ్ళీ వెళ్దాం అనుకున్నా. ఫస్ట్ గేర్ వేసి ఫుల్ యాక్సిలేటర్ ఇస్తే ఆ స్టోన్స్ కి తగిలి బండి ఇట్లా బోల్తా కొట్టేసింది.